సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ వరద బాధితుల కోసం సేకరించిన డబ్బు ఏమైందని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మార్కాని భరత్ ప్రశ్నించారు. ఈ విషయమై భరత్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. విజయవాడ వరద బాధితుల కోసం సేకరించిన డబ్బు ఏమైంది? మీరు ఖర్చు చేసిందెంత? ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోచుకోలేదా? పులిహోరకు 23 కోట్లు ఖర్చు చేయడం దారుణం. అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకు 23 కోట్లు ఖర్చు చూపడం హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఏదైతే విజయవాడ వరదలకు సంబంధించి నిజంగా ఎంత హాస్యాస్పదం అండి. వాళ్ళు బయట డోనర్స్ దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కలెక్ట్ చేసి సుమారుగా 500 కోట్లు ఎంతో కలెక్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని 100 కోట్లు వస్తూ ఉన్నాయి, కొంత వచ్చింది కూడా. వీళ్ళు ఖర్చు చేసింది ఏంటి అని అంటే ఇవాళ నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. వీళ్ళు పులిహారకి, ఫుడ్కి సంబంధించి వీళ్ళు ఖర్చు చేసింది 326 కోట్లు అంట. మళ్ళీ వాటర్ బాటిల్స్కి 1 కోటి వాటర్ బాటిల్స్ అంట 23-24 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట. అంటే 1 కోటి వాటర్ బాటిల్స్కి. అంటే నాకు ఒకటి అర్థం కావట్లా, బాటిల్ ఎంఆర్పి ఎంతండి? 22-23 రూపాయలు బాటిల్ ఎంఆర్పి ఉంటుంది. అంటే మీరు ఎంఆర్పి కొన్నారా 1 కోటి వాటర్ బాటిల్స్? అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే వీళ్ళు చెప్పే అంశము. అంటే ప్రజల దగ్గర నుంచి మేము ఏమైనా చేస్తాము, వీళ్ళు నిత్యావసర సరుకులకి 61 కోట్లంట, పారిశుద్ధ్యానికి 51 కోట్లంట, అగ్గిపెట్లు కొవ్వొత్తులకి 23 కోట్లంట. ఎవరైనా నవ్వుతారు కూడాను. కొవ్వొత్తులు అగ్గిపెట్లకి 23 కోట్లంట. డ్రోన్లు, మరి డ్రోన్లు ఎవరికి ఉపయోగపడినాయో నాకేం తెలియదు. డ్రోన్కి 2 కోట్ల రూపాయలంట. మరి 6 హెలికాప్టర్లు తెప్పించారంట, 76 లక్షలు ఇచ్చారంట. బోట్లకి, అద్దెకి తెచ్చిన బోట్లకి 93,48 లక్షలు ఇచ్చారంట. ఇది నేను చెప్పే లెక్కలు కాదండి, వీళ్ళు బయట పబ్లిక్ డొమైన్లో పెట్టిన లెక్కలు ఇవి. 1500 మంది ఈతగాళ్ళకి 15 లక్షలు ఇచ్చారంట. అంటే ఈ రకమైన చెత్త తొలగింపుకి 4 కోట్లంట. మృతదేహాలకి, పశువుల కళేబరాలు తొలగించిన దానికి 2,40 లక్షలంట. వరద నీరుని తోడడానికి 3 కోట్లంట. పారిశుద్ధ్య సిబ్బందికి 5 కోట్ల. వరద బాధితులకి గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం చంద్రబాబు పరిహారం అందించారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే 5-6 రెట్లు అదనంగా ప్రయోజనం కల్పించారని చెప్పారు. పరిహారం పంపిణీపై వైకాపా చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వరదలు వస్తే బాధితులకి గరిష్టంగా 4,000 పరిహారం మాత్రమే ఇచ్చేవారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో నీట మునిగిన ఇళ్లకి 25,000 రూపాయలు సాయం అందించారని తెలిపారు. ఏమీ దాచుకోలేదని, చివరి వరకు దేనికి ఎంత ఖర్చు చేశామో స్పష్టంగా చెప్తామని తెలిపారు. కృష్ణా నదికి వచ్చినటువంటి వరదలు, అదేవిధంగా కుండపోతగా కురిసినటువంటి వర్షాలు గత 3-4 దశాబ్దాలలో మనం ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా విజయవాడ కానివ్వండి, కృష్ణా జిల్లాలో విజయవాడ నగరానికి ఆ రోజున వచ్చినటువంటి తీవ్రమైనటువంటి వరద ముప్పు, అదేవిధంగా పొరుగునున్నటువంటి గుంటూరు జిల్లాలో కానివ్వండి, గోదావరి జిల్లాలో కానివ్వండి, ఇట్లా మనం ఈ మధ్య కాలంలో చూడనటువంటి ప్రకృతి విపత్తుని మనం కళ్ళారా చూసాం. వివిధ వాగులు పొంగటం, కృష్ణా నదికి దాదాపు 12 లక్షల క్యూసెక్ల వరద కృష్ణా బ్యారేజ్ దగ్గరికి చేరుకోవటం, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు చూడాల. దాని వలన కొన్ని లక్షల మంది తీవ్రంగా ఇబ్బందులు పాలయ్యారు, నష్టపోయారు. మరి వారి కష్టాన్ని చూసి చలించిపోయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 10 రోజుల పాటు మరి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ఒక బస్సులో ఉండి మరి 24 గంటలు కూడా అధికారులను అప్రమత్తం చేస్తూ, మరి ఆపదలో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవటం కోసం తగినటువంటి ఆదేశాలు ఇస్తూ, మొత్తం మానిటర్ చేస్తూ వరద సహాయాన్ని ఆయన స్వయంగా జేసీబీల పైన, బుల్డోజర్లు ఎక్కి, ట్రాక్టర్లు ఎక్కి, పడవల మీద అర్ధరాత్రిని కూడా చూడకుండా తన సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి ఆయన వరద నీళ్లలో ఏ రకంగా తిరిగారో ప్రపంచం మొత్తం చూసింది. ఎస్, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయనకి
కంటి మీద నిద్ర ఉండదు, ఆయన ఇంటికి వెళ్ళటానికి కూడా ఇష్టపడరు, ఆ కష్టాలు తీరే వరకు వారి దగ్గరే ఉంటారు అని చెప్పి మనం ఇప్పుడు ఏదైతే అనుకుంటాం అది మళ్ళీ కూడా రుజువైంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించినటువంటి తీరుని బట్టి ప్రజలకు కూడా ఒక ధైర్యం, అరే మన కోసం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేయనక పగలనక కష్టపడతా ఉన్నారు, నడుం లోతు నీళ్లలో కూడా ఆయన నడుచుకుంటూ ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజల్ని పరామర్శించి వారికి సహాయాన్ని అందించి వాళ్ళకి ధైర్యం చెప్పారు. మరి అంత అద్భుతంగా ఆ రోజున కష్టాల్లో ఉన్నటువంటి లక్షలాది మందిని ఆదుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తే అన్ని రకాలుగా వాళ్ళకి భోజన సదుపాయం కానివ్వండి, మంచినీళ్లు కానివ్వండి, పాలు కానివ్వండి, వాళ్ళకి ఫ్రూట్స్ కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, బియ్యం కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం వారిని ఆదుకుంటే ఈ రోజున గత 5 సంవత్సరాలలో ఏ రోజు కూడా ప్రజల కష్టాల్లో ఉంటే తాడేపల్లి కొంప దాటి బయటికి రానటువంటి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, చొక్కా కూడా నలగకుండా, ప్యాంటుకి రవ్వంత బురద కూడా అంటకుండా హెలికాప్టర్ లో గాలిలో చక్కర్లు కొట్టినటువంటి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఆయనకి చెందినటువంటి ఈ రోత పత్రిక వాళ్ళు రాసేటటువంటి రాతలు ఏం చెప్తా ఉన్నారండి? ఎంత నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తా ఉన్నారంటే, ఏదో చేతిలో అవినీతి డబ్బులతో పెట్టినటువంటి ఈ దిక్కుమాలని పత్రిక ఉంది కదా అని చెప్పి భోజనాలకి 368 కోట్ల ఖర్చు, అదే విధంగా మంచినీళ్ల బాటిళ్లకి 26 కోట్లు, అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకి 23 కోట్లు అని ఇష్టానుసారం తప్పుడు లెక్కలన్నీ కూడా రాయటం, ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేయటం. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వసంత కృష్ణ ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, బోడే ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. వరదలు వచ్చిన 15-20 రోజుల్లో బాధితులకి ప్రభుత్వం పరిహారం పంపిణీ చేసిందని గద్దె రామ్మోహన్ తెలిపారు. 98% మందికి సాయం అందిందని, సాంకేతిక కారణాలతో 2% మందికి అందలేదని చెప్పారు. త్వరలోనే వారికి పరిహారం అందజేస్తామని, నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాయం అందాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. నమస్కారం. ముంపులోనూ వేసేశారు బాబు జమానా అవినీతి ఖజానా అని రాసిన పరిస్థితి. అసలు ఖజానాలో డబ్బులుంటే అవినీతి చేస్తారు. చేసిన అవినీతి అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చేసి ముంపులో మేస్తారు. ఆ టైటిల్ పెట్టిన వాళ్ళు కూడా ముంపులో గేదెలు ఆవులు కూడా మేలేవు. మరి ఎట్ట మేస్తారు అనేది వాళ్ళకి కనీసం జర్నలిస్ట్ సోదరులు కూడా విజ్ఞప్తిగా రాస్తే బాగుంటుంది. నేను ఫుడ్ కమిటీ ఇన్ఛార్జ్ కొన్నా. ఫస్ట్ 2 రోజులు కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఆహార పంపిణీ విషయంలో కానీ, వాటర్ పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి గారు రోజుకు 30 లక్షల వాటర్ బాటిల్ కొనైనా మంచినీళ్లు కానీ ఫుడ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫ్లడ్లో ఎఫెక్టెడ్ అయిన వాళ్ళందరికీ ఇమ్మని ఆదేశాలు ఇవ్వటం, ఎక్కడో అన్నవరం దేవస్థానం నుంచి, సుదూర ప్రాంతాల నుంచి, నెల్లూరు నుంచి, ట్రాన్సాట్ నుంచి కూడా ఫుడ్ వచ్చిన పరిస్థితి. 3వ రోజు ఉదయంకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ 4,72,300 మందికి ఇచ్చిన పరిస్థితి. లంచ్ అయితే 7,63,000 మందికి, డిన్నర్ అయితే వేరే ప్రాంతాల నుంచి ఎక్కువ వచ్చి 11,80,000 మందికి పంపిణీ చేయడం జరిగింది. అది చూస్తే వెళుతుంది. జిల్లాలో పోటీ చేసిన 16 మంది వైసీపీ అభ్యర్థులు ఒక్కడు కనపడలే. అక్కడ కనీసం అక్కడ ఉంటే వరద వచ్చిన దగ్గర ఉంటే వరద సాయం జరిగిందో జరగలేదో రాయటం ఆ దుర్మార్గానికి పరాకాష్ట. మనం మాట్లాడేది కనీసం జనం నమ్మేటట్టు ఉండాలి. అలాగే మీరు మీ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు ఎవ్వరూ అక్కడ 16 మంది వచ్చి కనపడ్డారని మీడియా సోదరులు మీరే క్వశ్చన్ చేయండి. మీరు వచ్చి వరద సాయం ఇప్పుడు మీకు బాధ్యత లేదా? మీరు రావాల్సిన అవసరం లేదు. మీరు చట్టసభలకు పోటీ చేసినప్పుడు ఇక ఓడిపోతే మీరు రాకుండా ప్రభుత్వ అధికారులు చేశారు. ఏదైనా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్ళి ఖర్చు పెట్టిన డబ్బులు కాదు. అది ఏది పెడితే అది రాస్తే ప్రజలు నమ్మరని వాళ్ళకు కూడా తెలుసు. బట్ కాఫే ప్రతిపక్ష పార్టీ బాగా చేశారని విమర్శించే సాహసం చేయలేక ఇలా రాసిందని భావిస్తున్నా. ఇవాళ అంబాపురం దగ్గర కానీ, నైనవరంలో కానీ, ఇక్కడ జక్కంపూడిలో కానీ, సింగ్నగర్లో కానీ అంత ఫ్లడ్ ఉన్నా మేము గన్నవరం నియోజకవర్గంలో కొంచెం 2 అడుగులు 3 అడుగులు వరద నీరు ఉన్న పరిస్థితి. నేను అక్కడ చూస్తే నేను కూడా 11 రోజులు ఇక్కడే ఉన్నా. నేను, విజయవాడ ఎంపీ గారు, శాసనసభ్యులు అందరూ కలెక్టరేట్లో ఉండి మేము చూస్తే కోతవేడి దూరంలోని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజల అభిప్రాయాలకి ఒక రూపం ఇచ్చి స్వర్ణాంధ్ర సాధిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరి పాత్ర ముఖ్యమని చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 అభివృద్ధికి ఎలా కృషి చేయాలి అనే అంశంపై గుంటూరు కలెక్టర్ కార్యాలయంలోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో రైతులు, చేనేత కార్మికుల అభిప్రాయాలను ప్రజా ప్రతినిధులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏటా 15% అభివృద్ధి సాధిస్తామని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెనీ క్రిస్టినా, ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, చంద్రగిరి యేసురత్నం, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మళ్ళీ ఆడగలిగి మళ్ళీ వర్షం వచ్చి ఇబ్బంది పడుతున్నాం. గతంలో మిర్చి నిధుల ద్వారా, ఎనర్జీ నిధుల ద్వారా మనకి దాంట్లో గ్రావెల్ కవర్లో మన అగ్రికల్చర్ అధికారి గారికి బాగా ప్లే చేసుకుంటాడు రైతు. స్ప్రేయింగ్ బాగుందండి. దాన్ని చాలా నీట్గా అద్భుతంగా వాడుతుంది. స్ప్రేయింగ్ బాగుంది సార్. అది యూపీఎస్ అన్నారండి. యూపీఎల్ మిషన్ అండి. యూపీఎల్ మిషన్ వాటర్ మిషన్ కూడా అండి. అవి కూడా ఏ రకంగా మనం ముందుకు వెళ్ళొచ్చు అనే దాని మీద వర్కౌట్ చేయమని చెప్పారు. సో డిపార్ట్మెంట్ కూడా అందులో భాగంగా క్వాలిటేటివ్ రోడ్స్ ప్రొవైడ్ చేస్తూ ఏ రకంగా హోల్ డిస్ట్రిక్ట్ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేసి which will support and have a positive impact on agri-industrial growth. So for about 718 crores మనం రోడ్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వీటన్నిటిని కూడా ఇన్ a phased manner we will try to implement. నెక్స్ట్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక కోసం వివిధ జిల్లాల నుంచి ప్రజలందరినీ కూడా కలుపుకొని ప్రజల్లో కూడా ప్రభుత్వ పరిపాలన మేము భాగస్వాములు అనే భావన కలిగే విధంగా వారి అభిప్రాయాలు కూడా సేకరించి వివిధ స్టేక్ హోల్డర్స్తో కన్సల్టేషన్ విస్తృతంగా చేయాలని జిల్లా యంత్రాంగానికి ఇచ్చిన సూచనల మేరకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సుమారు 50,000 మంది అనేక ఆలోచనలతోటి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు వీటన్నిటి కూడా క్రోడీకరించుకుని ఈరోజు ఒక చక్కటి సమావేశం గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతోటి జిల్లా యంత్రాంగం, అధికారులు, వివిధ సంఘ నాయకుల నుంచి కూడా సూచనలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా గుంటూరు జిల్లాకి రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన పాత్ర ఉంది. మన జిల్లాలోనే అమరావతి రాజధాని ఏర్పాటు చేసుకోబోతున్నాం. దీనికి సంబంధించిన ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్, ఏ విధంగా ఈ ప్రాంతంలో సర్వీస్ సెక్టార్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఏ విధంగా విద్యా అవకాశాలని మరింత సాంకేతికంగా 10 మందికి అందుబాటులో ఉండే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏ విధంగా సిద్ధం చేయాలనే దానిపైన చాలా లోతుగా ఈరోజు మేము చర్చించుకున్నాం. చాలా అద్భుతమైన కార్యక్రమం. రైతాంగానికి కూడా ఒక భరోసా నింపే విధంగా, ఎందుకంటే ఈ ప్రాంతంలో కష్టపడి పండించే పంటని కేవలం గుంటూరు జిల్లాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే విధంగా మంచి మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని, ఈ ప్రాంతంలో ఉన్న కమర్షియల్ క్రాప్స్ రైతాంగానికి మరింత నమ్మకంతో వాళ్ళు చక్కటి వ్యవసాయం చేస్తారనే ఆలోచన వాళ్ళు ఎప్పుడు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఈ సెమినార్ ద్వారా ఒక నమ్మకం కల్పించగలిగాం. వీటితో పాటు చేనేత రంగం, అదేవిధంగా పర్యాటక రంగం పైన ప్రత్యేక దృష్టి సారించాం. గుంటూరు స్థానిక బృందావన్ గార్డెన్స్ ది క్యాపిటల్ హోటల్ నందు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన నాట్కో క్రాఫ్ట్ హెల్త్ సైన్సెస్ కంపెనీ వారు అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన సాంకేతిక పరిశోధనతో రూపొందించబడిన నూతన ఉత్పాదనలు గ్లాంజ్ మరియు బోస్ నెట్ శిలీంధ్ర నాశినులు నాట్ నెక్స్ట్ కీటక నాశిని మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ చేపియం, సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ ఇండియా సారా నర్సయ్య, జెడమ్ సౌత్ సేల్స్ అండ్ మార్కెటింగ్ రామిశెట్టి మాలకొండయ్య మరియు ఏపీ సేల్స్ అండ్ మార్కెటింగ్ గోపు అజయ్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు.
నేను నాట్కో ఫార్మా కంపెనీకి క్రాప్ హెల్త్ సైన్స్ డివిజన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు మనం ఇక్కడ నాట్కో వారి గ్లాన్స్ ప్రోడక్ట్ లాంచ్ కోసం ఉన్నాము ఇక్కడ. తర్వాత డీలర్స్ మీటింగ్ కూడా. సో ఇట్స్ ఎ ప్లెజర్ ఫర్ మీ టు బి హియర్ and be part of this launch program. And నాట్కో దాదాపు 40 సంవత్సరాల నుంచి ఫార్మా కంపెనీ. ఆరిజిన్ మా చైర్మన్ గారు వెంకయ్య చౌదరి నన్నపనేని గారు, ఈజ్ యాక్చువల్లీ గుంటూరు నుంచి ఆరిజిన్ అండి, గుంటూరు ప్రాంతం నుంచి. ఆయన ఈ కంపెనీ స్టార్ట్ చేసి 40 సంవత్సరాలు అయింది. ఫార్మాలో మేము బాగానే గెయిన్ గుడ్ నేమ్. అండ్ లాస్ట్ 5 సంవత్సరాల నుంచి మేము క్రాప్ హెల్త్ సైన్స్ లో వచ్చాము. సో మా స్ట్రెంగ్త్ కూడా కెమిస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఇది మా స్ట్రెంగ్త్ అండి. మాకు 9 లొకేషన్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ఏరియాస్ ఉన్నాయి ఈ దేశంలో. 2 లొకేషన్స్ మన అగ్రో డివిజన్కి. సో ఈరోజు ఈ లాంచ్ చాలా ముఖ్యమైనది మాకు. 2 సంవత్సరాల క్రితం వీఆర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీస్ టు లాంచ్ ప్రోడక్ట్ కాల్డ్ సిటిపిఆర్ అంటాం, క్లోరాంటోనిలిన్. ఇది జనరిక్ వర్జన్ ఆఫ్ ప్రోడక్ట్ కూడా మేము లాంచ్ చేసాం. నా గోల్ ఒకటే, టు బ్రింగ్ వెరీ గుడ్ ప్రోడక్ట్స్, అగ్రో ప్రోడక్ట్స్, హైయెస్ట్ క్వాలిటీలో at affordable pricing. So Ivala, very happy to launch Glance product. Thank you. So కొంచెం లౌడ్గా సార్. నా పేరు నర్సయ్య. సో నాట్కో క్రాప్ హెల్త్ సైన్సెస్ నేను ఇండియా వన్ హెడ్గా సేల్స్ మార్కెటింగ్ చేస్తున్నాను. సో ముఖ్యంగా ఈ నాట్కో ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతుకి ఒక క్వాలిటీ ప్రోడక్ట్, ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా ఒక మంచి ప్రొడక్ట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాము. సో ఈరోజు మేము 3 ప్రొడక్ట్లు లాంచ్ చేయబోతున్నాము. ఒకటి గ్లాంజ్ అని, ఇది ఆల్మోస్ట్ ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ప్రొడక్ట్. ఇది ఫంగిసైడ్, శిలీంద్రనాశిని అంటారు. సో ముఖ్యంగా ఆశించేటువంటి పంటలు, ముఖ్యంగా తెగులు ఆశించే పంట అయినటువంటి వరి, పత్తి, మిరప, కూరగాయలు, పళ్ళ తోటలు, ప్రతి దాంట్లో కూడా చాలా ఒక రైతుకి ఒక మంచి విలువతో కూడినటువంటి దిగుబడి వస్తుంది. తెగుళ్లను కంట్రోల్ చేయడమే కాకుండా మనకి పంట నాణ్యతను ఎక్కువగా ఉంచుతుంది కాబట్టి ఈ ప్రొడక్ట్. తర్వాత మనకి నాట్ నెక్స్ట్ అనేది ఇంకొక ప్రొడక్ట్ మనం దాన్ని కూడా లాంచ్ చేస్తున్నాం. ముఖ్యంగా గుంటూరు లాంటి ప్రాంతాల్లో చిల్లీలో చాలా బాగా విరివిగా వాడేటువంటి ప్రొడక్ట్. అది పురుగుతో పాటు ముఖ్యంగా వచ్చేటువంటి వెనకముడు అంటారు, నల్లి అంటారు. సో దానికి చాలా బాగా పనిచేస్తుంది. సో అదేవిధంగా బోస్ నాట్ అనేది ఒక మంచి తెగులు మంది అండి. ముఖ్యంగా మనకి కాయకుండు తెగులు లేదంటే ఇతర మచ్చలు, సో అదేవిధంగా మూడు తెగులకి చాలా బాగుంటుంది. ఈరోజు ఈ 3 ప్రొడక్ట్లు లాంచ్ చేస్తున్నాము. నాకు వివిధ ప్రాంతాల నుండి, ముఖ్యంగా గుంటూరు, తర్వాత కృష్ణా జిల్లా నుండి వచ్చినటువంటి మా నాట్కో డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ మేము చాలా ఇది ఈరోజు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా వాళ్ళకి ఏర్పాటు చేయాలి. సో అదేవిధంగా ఈ కంపెనీ 5 సంవత్సరాల్లో చాలా ఘనత సాధించింది. రైతుల్లో ఒక మంచి మన్నడ పొందింది. ఎందుకంటే మనకి ఫార్మాలో మీద తెలుసు, నాట్కో ఫార్మా అంటే ప్రపంచంలోనే క్యాన్సర్ ఒక అతి విలువైనటువంటి ఉత్పాదనలు తీసుకొచ్చినటువంటి ఒక రెవల్యూషనరీ కంపెనీ. సో మీ అందరికీ మీడియాలో చూసే ఉంటారు, ఒకప్పుడు నాట్కో 8,000 రూపాయల క్యాన్సర్ ప్రొడక్ట్ ఇస్తే ఒక మల్టీనేషనల్ కంపెనీ 2 లక్షలకి ఒక డోస్.
అది 2 లక్షల నుంచి మేము 8,000 రూపాయలు రైతులకంటే ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్ కి ఇచ్చి అది 3 డోసులలో అంటే ఒక 6 లక్షలు పెంచాలి. సో అలాంటిది మేము 24,000 రైతులకి క్యాన్సర్ పేషెంట్లకి మనం ఒక మంచి సొల్యూషన్ తీసుకొచ్చాము. తద్వారా రైతులకు కూడా బాగా మనం మమేకమై మంచి ఉత్పాదనలు ఇవ్వాల్సిన ఉద్దేశంగా ఈరోజు మనం అన్ని ప్రోడక్ట్ ఈరోజు ఒక పోర్ట్ఫోలియో చేస్తే ముఖ్యంగా పురుగు మందులు, కలుపు మందులు, మనకి జీవరసాయన మందులు. అరండల్పేట అష్టలక్ష్మి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మహిళలచే సామూహిక కుంకుమార్చన చేపట్టారు. కుటుంబ సమేతంగా దైవ దర్శనం గావించి భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నమః శ్రీ మహాగణాధిపతి నమః. గుంటూరు పట్టణంలో గల అరండాలపేట 4/4 శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో ఈ నెల 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు విశేషంగా దేవీ నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం పూట అమ్మవారి యొక్క సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రత్యేకించి సాయంత్రం పూట అమ్మవారి యొక్క సహస్రనామ పూజ జరుగుతుంది. ముఖ్యంగా మూలా నక్షత్రం మరి రేపటి రోజు నుంచి కూడా విశేషంగా సరస్వతి పూజ, దుర్గాష్టమి నాడు 108,000 కుంకుమతోను, మహానవమి నాడు పసుపుతోను, విజయదశమి నాడు సెమీ పూజతో మరి దేవీ నవరాత్రులు పూర్తి చేసుకుంటాము. కావున భక్తులందరూ కూడా విచ్చేసి మరి మనకున్న సంకల్పాలు నెరవేర్చి అనుగ్రహాన్ని అమ్మను ప్రసాదించాలి. అందరికీ కూడా అమ్మ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అందరూ విచ్చేసి అమ్మను దర్శించుకుని అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. తెలుగు ప్రజలు గర్వించే విధంగా 2026 జనవరిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయని గజల్ శ్రీనివాస్ తెలిపారు. అమరావతి వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఇందులో భాగంగా 14 నెలల పాటు తెలుగు భాష వికాసం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు అనేక మంది ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. ఈ మహాసభలకి కన్వీనర్ గా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ అధినేత రామచంద్రరాజు, కో కన్వీనర్ గా వివిఐటి విద్యా సంస్థల అధినేత విద్యాసాగర్ వ్యవహరిస్తారని తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి వివరాలను గజల్ శ్రీనివాసు, రామచంద్రరాజు మీడియాకు తెలిపారు. ఆంధ్ర సారస్వత పరిషత్ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగు మాట్లాడే వారందరికీ బాగా సుపరిచితమైనటువంటి సంస్థ, 72 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంస్థ ఆంధ్ర సారస్వత పరిషత్. ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష వికాసానికి విశేషంగా కృషి చేస్తున్నటువంటి సంస్థ ఆంధ్ర సారస్వత పరిషత్. ప్రతి నెల తెలుగు భాషలో ఉన్నటువంటి అనేక ప్రక్రియలపైన సదస్సులు దేశం నలుమూలలా నిర్వహిస్తూనే తెలుగు ప్రజల యొక్క కలయిక ప్రతి 2 ఏళ్లకి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రపంచ తెలుగు మహాసభల్ని తానే సొంతంగా నిర్వహించడం ప్రారంభించి 2022వ సంవత్సరంలో భీమవరంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. అలాగే 2024లో రాజరాజ నరేంద్రుడి యొక్క సహస్రాబ్ది సందర్భంగా రాజమహేంద్రవరంలో తెలుగు మహాసభల్ని విజయవంతంగా నిర్వహించాం. చాలా పెద్ద ఎత్తున ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయింది. తెలుగు మహాసభలు అంటే ఇలాగ చేయాలా అని. లక్షలాది మంది జనం, ఎవరి దగ్గర కూడా లోపలికి రావడానికి ప్రవేశ రుసుము తీసుకోకుండా ఎవరైనా రావచ్చు, ఇది తెలుగు పండుగ, తెలుగు భాష జాతర, ఇది తెలుగు తల్లి జాతర అన్న విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అప్పుడే అనుకున్నాము ఈసారి అమరావతి సమీపంలో ఈ తెలుగు భాషకి సంబంధించినటువంటి తెలుగు మహాసభల్ని చేయాలి అని 2024 జనవరి 7వ తారీఖు నాడే ప్రకటన చేయడం జరిగింది. జనవరి
3-4-5-2026 సంవత్సరంలో తెలుగు ప్రజలు గర్వించేటట్టుగా తెలుగు మహాసభల్ని రేపు గుంటూరులో మనం నిర్వహించబోతున్నాం. ఇది చాలా పెద్ద కార్యక్రమం. ఏదో ఒక వ్యక్తి గణేష్ శ్రీనివాస్ గారి వల్ల లేకపోతే ఆంధ్ర సారస్వత పరిషత్తు ఒక 6 కమిటీ మెంబర్ల వల్ల జరిగేది కాదు. ఇది అనేక మంది వేలాది మంది కార్యకర్తలు పాల్గొంటారు. వారు పాల్గొంటేనే కానీ. అందరికీ నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరంలో జనవరిలో 3-4-5 తారీఖుల్లో గుంటూరులో తలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలకి నన్ను కన్వీనర్గా సమన్వయకర్తగా నియమించినందుకు ముందుగా నాపై పెట్టిన బాధ్యతని సంపూర్ణంగా మంచి పేరు తీసుకొచ్చి నేను వ్యక్తిగా కాకుండా ఈ గుంటూరు యొక్క పేరు, గుంటూరులో జరిగినట్టు సభలు ఇప్పుడు ఎక్కడా జరగలేదు, తెలుగు భాషకి గుంటూరులో జరిగిన సన్మానంగా ఆలోచించి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపడతాము. ఇది కొద్ది కాలాల పాటు భావితరాలు గుర్తుంచుకునే విధంగా గుంటూరులో ఈ సభలు నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ చాలా సందర్భాల్లో చాలా వివిధ ప్లాట్ఫామ్ల మీద కలుస్తూ ఉంటాము. ఈ 14 నెలలు కూడా మీ అందరి సహకారం మాకు కావాలి. మీ అందరూ సహకారం అందిస్తేనే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం. భావితరాలకి పిల్లలకి అందరికీ కూడా మన భాష మీద ఆసక్తి కలిగే విధంగా ఈ పండుగను జరుపుకోవాలని ఆలోచిస్తున్నాం. నా మీద ఇంత బాధ్యత. గుంటూరు చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవస్థానంలో 21వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా అమ్మవారు మంగళవారం శ్రీ గాయత్రీదేవి అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులు అడక శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. నిలబడండి. అందరూ వచ్చారు. అందులో అనుభవం లేదు. ఉన్నాడు ఓకే సార్. నమస్కారాలంటే ముందు దసరా శుభాకాంక్షలు. మా చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థానాలందు మొదటి బహిరంగ మార్కెట్లో టొమాటో ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం 80 రూపాయల వరకు చేరిన టొమాటో ధర మరికొద్ది రోజుల్లోనే సెంచరీ కొట్టేలాగా ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓవైపు ప్రజలంతా దసరా పండుగ మహోత్సవాలు నిమగ్నమవగా మరొక వైపు పెరిగిన ధరలతో హడలెత్తిపోతున్నారు. ఇటీవల నెల రోజుల క్రితమే 20-30 రూపాయల వరకు ఉన్న టొమాటో ధర ఏకంగా 100 రూపాయలకు చేరుకుంటుంది. టొమాటోతో పాటు ఉల్లి ధర కూడా పోటీపడి మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. టొమాటో ఉల్లితో పాటు అనేక రకాల కూరగాయలు కూడా నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. అరాకొర ఆదాయంతో జీవనం సాగిస్తున్న పేద మధ్యతరగతి ప్రజలు
మార్కెట్లోకి వెళ్లి కూరగాయలు ఉల్లిపాయలు కొనేందుకు సాహసించడం లేదు. కిలో టమాటో కొనే బదులు 99 రూపాయలకి లిక్కర్ బాటిల్ కొనుగోలు చేసి తాగేలా ఉందని వారు వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు. క్యాడ్ 36 కిలో క్యాడ్ 36 కిలో బీరెడ్ 36 కిలో క్యాడ్ 36 కిలో బీరెడ్ 36 కిలో అయితే టమాటాలు 100. అయితే వరదలు వస్తే వరదలు విజయవాడ వరకే పోయి కానీ మిగిలిన బాగాలేదు కదా. వరదలు కారణంగా చెప్పి ఇంత ధరలు ఎందుకు చేస్తున్నారు కూరగాయలు? అది ఎవరు పట్టించుకోడు ఇక అసలు. చెప్పండి, ఏ కూరగాయలు కొంటాను సార్? ఏం కొంటాను సార్ మార్కెట్కి? ఎవరిని అడగాలి? తెలుస్తున్నాయిగా రేట్లు. అంటే టీవీలో ఓదలు పెడుతున్నారు, ఇంట్లో కూడా బతకని ఇట్లా జనాన్ని ప్రతిదీ తీసుకొచ్చి జనాలు బుర్రల్లో పెడుతున్నారు. ప్రతిదీ కూడా అసలు మైండ్ పోతుంది జనాలకి ఈ ధరలేంటో కానీ. అది కాదు, అదే ఇంకో గవర్నమెంట్ ఉంటే ఇంకేం పెరిగిపోయి గోలు పెట్టేవారు. మరి ఇప్పుడు గోలు పెట్టేందుకే మరి చెప్పండి. అన్ని పెరిగినాయి అయ్యా. సారా తగ్గి మేము కూడా సారా తాగాలి. మరి అదే కదా తగ్గించింది. మీకు తెలియదు ఏంటంటే నూరుకేమన్నా 30 రూపాయలు పెంచాడు, సారాకేమన్నా 99 అంట. మరి ఆ సారా బ్రాండ్ మనకు తెలియదు కదా. వాడు ఎవరో ఇచ్చాడు అంటే ఈడేమో ఊరూరికి షాపులు. మళ్ళీ గవర్నమెంట్కి ఇవ్వట్లే, వాడు అంతగా ప్రైవేట్ వాళ్ళకి. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా, నష్టం ముట్టికి తెచ్చి కూర్చోడానికి. చచ్చినప్పుడు ఎవరు కట్టుకుపోతారు డబ్బులు? ప్రజలను చూడాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రజా పరిపాలన అంటే వచ్చిన ప్రజలను చూసుకోవాలి, అంతేగాని మిగుల్చుకున్నారా లేదా ఇది కాదయ్యా. ఎవరైనా తినటానికి ఉండటానికి ఉంటే చాలు, ప్రజలు చూసుకోవాలంటే. రేట్లు అసలు మండిపోతున్నాయి, కొనే పరిస్థితి లేదయ్యా. ప్రభుత్వాలు సరిగ్గా లేవు అసలు. వాడు డబ్బులు దండుకోవటం, ఏటి మీద రేట్లు పెంచుదామని చూడటము. వాడు దిగిపోయి వాడి జనాలను చూస్తున్నాడు. ఏం వల్ల మేము కొల్లాకి వెళ్ళిపోతున్నాం. రేట్లు ఎక్కువగా ఉండే, రేట్లు అన్ని ఎక్కువగా ఉన్నాయి. మధ్య తరగతి వాళ్ళు బతికే పరిస్థితి లేదు. ప్రభుత్వాలు అసలు వీళ్ళు జనాలను పట్టించుకోవట్లేదు. వాడి డబ్బులు రేటు మీద టమాటా తీసుకోలే. నేను అంత దాకా వెళ్ళలేదు, ఎందుకు అడగలేదు. చాలా పెరిగింది. ఎప్పటి నుంచి పెరిగింది? 10 days నుంచి అలా ఇబ్బంది ఉన్నా మరి చాలా. ఎందుకని ఇంతకుముందు ఎంత కొన్నారు? కేజీ 30-40 అలా ఉన్నప్పుడు తీసుకున్నాను. డబల్ అయింది. పండక్కి ఎలా చేస్తారు? 100 రూపాయలు అవుతాయి. ఇబ్బంది మరి చాలా ఇబ్బంది. ఇప్పుడు ఏముంది, పప్పులు వేయాలి, పప్పు చారులు వేయాలి. రోజు పడతారు మరి అలా. ఎంత కొనే వాళ్ళు అంత కొంటున్నారు. 4-5 వేసుకునే వాళ్ళు 1-2తో అడ్జస్ట్ అవుతారు. వారానికి ఎంత ముందు ఎన్ని కేజీలు కొనేవాళ్ళు? 5-6 కేజీలు. ఇప్పుడు వారానికి 1 కేజీ 60 రూపాయలు. ఏంటివి? టమాటా బాగా పెరిగినాయా? బాగా. పండుగేమో కానీ ఈ రేట్లు అయితే ఎప్పటి నుంచి పెరిగినాయి? లాస్ట్ వీక్ 38 రూపాయలు తీసుకున్నా. ఈ వీక్ వచ్చేసరికి 70 రూపాయలు అయింది. పండగ బంపర్ అవసరం మరి ఏమో, నాకు కూడా అర్థం కాలేదు. ఇంకా ఏమేమి పెరిగినాయి? ఇంకా ఏం తీసుకోలేదు, తీసుకుంటే అర్థం అవుతుంది. ఉల్లిపాయలు మరి ఎలా రేట్లు కూడా పెరిగింది కదా. అంతకుముందు టమాటా తక్కువ ఉంది, ఇప్పుడు ఉల్లిపాయల రేట్, అప్పుడు ఉల్లిపాయ రేట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు 2 పెరిగినాయి. బ్యాలెన్స్ చేస్తున్నాయి 2. మరి 2 కావాలి వంట చేసుకోవాలి. అది లేకుండా వంట అయితే అవ్వదు. టమాటా ఎక్కువ వాడతారా? టమాటా లేకుండా నూనె
వంట నూనెలు అంటే పామాయిల్ కానీ సన్ఫ్లవర్ కానీ సన్ఫ్లవర్ పెరిగింది కదా, ఎంత పెరిగింది? అంతకుముందు కేజీ 138 140 ఇప్పుడు 150 దాకా వచ్చినట్టు. ఓకే, ఇంకా వెళ్ళలేదు. ఇబ్బంది అయినా మరి? ఇబ్బంది లేకుండా ఎలా ఉంటుంది అసలు? రేట్లు పెరిగితే ఎవరికైనా ఇబ్బంది, దాంతోపాటు జీతాలు కానీ ఇంకేదైనా పై ఆదాయం ఏమైనా ఉంటే అదేమి ఇబ్బంది ఉండదు. మరి జీతం ఉండేది కరెక్టే ఉంటుంది, ఈ రేట్లు పెరుగుతూ ఉంటే ఇబ్బందే కదా. ఎక్కువ మధ్యతరగతి కుటుంబాలే కదా ఉంటే, రిచ్ వాళ్ళకి ఏమి ఉండదు. పెద్ద వాళ్ళు వచ్చి ఇలా చేంజ్ చేసేది ఉండదు, కూరగాయల పచ్చి వ్యాపారం ఏం చేసేది ఉండదు. అది కూరగాయ వ్యాపారం ఏంటంటే ప్రకృతిలో పడుతుంది. ఆ ముఖ్యమంత్రి వచ్చిందా ఈ ముఖ్యమంత్రి చేసేది నాకేం ఇబ్బంది లేదు సార్. లోకల్ ఇంపోర్ట్ కంటే ఏం సరే వస్తే 4 గంట కాస్తే వస్తుంది, ఏం లేదు. పచ్చి వ్యాపారం కంటే రుచి వ్యాపారం 2 రోజులు తగ్గిపోతే 2 రోజులు పెరుగుతుంది, అప్పుడు నేను అవుతుంది. దాని గురించి ఏం చేయలేదు. ఇప్పుడు నేను చెప్పేది ఆమె చెప్పేది టమాటా తుఫాను వల్లనండి, మన తుఫాను వల్ల పెరుగుతుంది. ఆ పంట లేదు మనతో పోయింది కదా, ఒక బగల పిల్ల పెడుతుంది. టమాటా చుట్టుపక్కల సప్లై చేయాలి, ఎక్కడ చేస్తారండి? ఒకసారి పండుతుంది, చుట్టుపక్కల సప్లై ఎక్కడ చేస్తారు? అందుకని 10 ఏళ్ళు వచ్చి కొంటారు, బగల పిల్లలు కొంటారు. బగల పిల్లలు ఎక్కడ పండవు. అది మనకాలు పండేటప్పుడు కిలో 20 రూపాయలు మాకు వచ్చేటప్పుడు. 4 వేలు రేట్లు పెడితే 10 వేలు రేటు పెడితే గవర్నమెంట్ డౌన్ అయిపోతాయి. అది అంత గిరాకీ ఉండదు. 20 రూపాయలు ఏంటి కిలో 70 రూపాయలు టమాటా. ఎక్కడి నుంచి చేస్తారు? ఎందుకని పెరిగింది? ఆయన వాళ్ళ వల్ల సరుకు పెరిగింది. కస్టమర్లు ఏమంటున్నారు? రేటు బాధపడుతున్నారు, రేటు ఎక్కువ ఉందని. అక్కడ రైతులకి ఏమో పోయి వాళ్ళు బాధపడుతున్నారు. ఓకే, అంటే ఎప్పటి నుంచి పెరిగింది? 2 వారాలు అవుతుంది. 2 వారాలు నాకు ఇంతే ఉంటుంది. నాకు ఇంతే ఉంటుంది. సరుకు లేదు, కావాలంటే ఏమంటున్నారు కస్టమర్లు? బాధపడతారు, ఇంటికి తినకుండా వాళ్ళే ఉంటారు. మీకు కూడా ఇబ్బంది? గజల్ మ్యాజిక్ ను ఇంటి పేరుగా మార్చుకున్న ప్రముఖ సింగర్, హీరోగా సినిమా రంగంలో ప్రవేశించిన గజల్ శ్రీనివాస్ సింగర్ గా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందారు. అవతరించిపోతున్న మానవ సంబంధాల గురించి ఆయన పాడే పాటలు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అమ్మ పాడినట్లు జోల పాటలు పదిలం, నాన్న మోపుపై ఆడిన ఆటలు పదిలం అంటూ ఆయన పాడిన పాటలు వీక్షణల మదిని దోచేస్తాయి. డబ్బు మంచాన్ని కొనగలదు కానీ నిద్రను కొనలేదు, డబ్బు ఆహారాన్ని కొనగలదు కానీ ఆకలిని కొనలేదు, డబ్బు పువ్వును కొనగలదు కానీ పరిమళాన్ని కొనలేదు. అమ్మ టీవీ సీరియల్స్ చూస్తుంది, నాన్న చూస్తే ఎప్పుడు సెల్ ఫోన్ తో బిజీగా ఉంటాడు, నేనెవరితో ఆడుకోవాలి అనే ఆవేదన పిల్లల్లో కలుగుతోంది. ఇలాంటి ఘటనలే మానవ సంబంధాలు ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై గజల్ శ్రీనివాస్ తో మా సిటీ న్యూస్ జర్నలిస్ట్ కార్తిక్ ఫేస్ టు ఫేస్. ప్రముఖ సింగర్ గజల్ శ్రీనివాస్ గారు ఈరోజు గుంటూరు వచ్చారు. నాకు గుంటూరు రావడం చాలా ఆనందంగా ఉంది. సినిమా రంగ ప్రవేశం, సింగర్ గా ఎలా సక్సెస్ సాధించారు, ఆయన ప్రస్థానం గురించి ఈరోజు అడిగి తెలుసుకుందాం. గజల్ శ్రీనివాస్ గారు నమస్కారం సార్. మీరు సినిమా రంగంలోకి ఎంటర్ అవ్వడానికి, లేదు సింగర్ గా మీరు సక్సెస్ అవ్వడానికి మీ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది? ముఖ్యంగా సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి విజయదశమి శుభాకాంక్షలు. సిటీ న్యూస్ చూస్తున్నటువంటి లక్షలాది మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ డాక్టర్ గజల్ శ్రీనివాసు అలాగే ఆంధ్ర సారస్వత పరిషత్ పక్షాన విజయదశమి శుభాకాంక్షలు అలాగే దీపావళి శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను బాగా ప్రసిద్ధుల్ని తెలుగు గజల్ గానం వల్ల బాగా ప్రసిద్ధి పొందా. నాకు 3 గిన్నీస్ ప్రపంచ రికార్డులు ఉండడం, 125 భాషల్లో పాడడం వల్ల డాక్టర్ గజల్ శ్రీనివాసు తెలుగు గజల్కి ఒక గాన ప్రక్రియకు ఆద్యుడిగా నా జీవితం ప్రారంభమైంది. వాళ్ళు ఇందాక అడిగారు మీరు చలనచిత్ర పరిశ్రమ గురించి అని. ఈ పాడుతున్న నేపథ్యంలో చిన్నప్పటి నుంచి కూడా నాకు సినిమా హీరో వాళ్ళని కోరుకుండేది. కానీ ఎలా వెళ్ళగలం, నేను పక్క వేదిక మీద ప్రపంచం అంతా తిరుగుతూ పాడుకునేవాడిని. కానీ యాదృచ్ఛికంగా ఒకరోజు విజయనగరంలో నేను వేదిక మీద పాడుతున్నప్పుడు డైరెక్టర్ జంజాల్ గారు చూశారు. అప్పుడు బలమైన కుర్రాడు, ఈ అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా తీస్తాను అని చెప్పి వేదిక మీద అనౌన్స్ చేశారు. వారు అనుకున్నట్టుగానే 1999లో 2000 ఇయర్లో నన్ను హీరోగా పెట్టి విచిత్రమైన ఒక సినిమా తీశారు. అదే ఆయన ఆఖరి చిత్రం. ఆ సినిమా ఒక 3-4 కేంద్రాల్లో 50 రోజులు వెళ్ళింది. ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి కమిడియన్స్ అందరూ ఉన్నారు ఆ సినిమాలో. కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్టరు. మీరు యూట్యూబ్లో చూడొచ్చు, విచిత్రం జంజాల్ గారి ఆఖరి చిత్రం. ఆ తర్వాత నేను కెరీర్లో బిజీ అయిపోవడం మూలన మళ్ళీ చలనచిత్ర పరిశ్రమలో మళ్ళీ నటించడానికి నేను పెద్దగా ఉత్సాహం చూపించలేదు. ఎందుకంటే చాలా టైం ఇవ్వాలి, సినిమా అంటే 7-8 నెలలు టైం ఇవ్వాలి. కానీ నేను తెలుగు గజల్ అనేది నా ప్రక్రియ, నా జోన్, నా కింగ్డమ్ అది. కానీ ఈ లోపల శేఖర్ సూరి అనే ఒక డైరెక్టరు ఈ ఫిలిం బై అరవింద్ అనే సినిమాలో ఒక 3 ప్రత్యేకమైన పాత్రలు ఉన్నాయండి. అందులో రాజీవ్ కనకాల, అలాగే ఋషి,
అలాగే మీరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నానండి. అంటే ఆ కథ విన్న తర్వాత సంబంధాలని ఎలా పెంచడానికి మీకు బాగా గుర్తింపు తెచ్చిన మా ప్రేక్షకుల కోసం మీరు ఒక పాటలు పాడుతున్నారు. ఇప్పుడు మానవ సంబంధాలు అంటే ఏం చెప్పండి, మనిషి ఒక కుటుంబంలో ఉంటాడు, స్నేహితులతో ఉంటాడు, బడిలో ఉంటాడు, గుడిలో ఉంటాడు, సమాజంలో ఉంటాడు. మనిషి డబ్బుంటే చాలు అనుకుంటున్నాడు. పొద్దున్న వేస్తే నా జేబులో డబ్బులుంటే చాలు అనుకుంటున్నాడు. కానీ నలుగురు మేయడానికి నలుగురు స్నేహితులు ఉండాలని ఆలోచించట్లేదు. జీవితంలో గొప్ప ఇల్లు కట్టుకున్నాను, బెంజుగారు కట్టుకున్నాను అని దాచుకున్నాను అనుకుంటున్నాడు. కానీ మనిషిని నడిపించేటువంటి కొన్ని అనుభవాలు, అనుభూతులు చాలా అవసరం. అమ్మ పాడినట్టు జోల పాటలు పదిలం, నాన్న మోపుపై ఆడిన ఆటలు పదిలం, బడికి వెళ్ళనంటూ నేను మారాను చేయువేళ, బడికి వెళ్ళనంటూ నేను మారాను చేయువేళ, నీతిని బోధించిన నాన్నమ్మ కథలు పదిలం, నాన్నమ్మ కథలు పదిలం, అమ్మ పాడినట్టు జోల పాటలు పదిలం, నాన్న మూపుపై ఆడిన ఆటలు పదిలం, విదేశాలు తిరిగిన పలు భాషలు నేర్చిన పలకపైన దిద్దిన ఓనమాలు పదిలం, ఓనమాలు పదిలం, అమ్మ పాడినట్టు జోల పాటలు పదిలం, నాన్న మూపుపై ఆడిన ఆటలు పదిలం. మీరు గజల్ నుంచి సినిమా రంగంలోకి ఎలా ప్రస్థానం మొదలుపెట్టారు, మీకు బాగా గుర్తింపు తెచ్చిన మీ పాటలు ఇది ఇప్పుడు పాడిన, ఇప్పుడు అమ్మ మీద పాడిన గజలు కానీ, ఇప్పుడు మీరు నాన్న మీద నేను పాడిన గజలు చాలా మంది తెలుగు వాళ్ళు 70% వాళ్ళ దగ్గర ఫోన్లో గజలు ఉంటుంది. చాలా మంది సార్ ఇప్పుడు మీ గజలు వింటున్నాను సార్, ఇదిగో సార్ మీ ఫోన్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఎన్నో చూసి ఆ సెక్యూరిటీ వాళ్ళు సార్ గజల్ శ్రీనివాస్ గారు సార్ మీ నా ఫోన్లో మీ వీడియో ఉంది సార్, మీ గజలు నాన్న మీద గజలు అంటారు. అలాగా గజల్ శ్రీనివాస్ గజళ్ళు మానవ జీవితంలో భాగం అయిపోయినందుకు నేను చాలా గర్వపడతాను. నేను పాడిన భక్తి గీతాలు ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామి, వేడి వేడి అన్నంలో వెన్న పూసనే వేస్తా, ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా. ఇటువంటి పాటలు భజనలో కూడా గుంటూరులో నూతనంగా ఆయుష్మాన్ ది అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ అండ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కానుంది. అమరావతి రోడ్డు మధురా నగర్ లో ఈ సంస్థను నెలకొల్పనున్నారు. ఈ నెలాఖరులో ఈ సంస్థ ప్రారంభిస్తున్నట్లు మాస్టర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇన్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ ఇర్ఫాన్ మంగళవారం మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగోను డాక్టర్ గంటా శ్రీనివాసరావు, డాక్టర్ గంటా చైతన్య, డాక్టర్ హేమంత్ ఆవిష్కరించారు. గత 11 ఏళ్ల నుంచి గుంటూరులో ఆయుష్మాన్ ఫిజియో కేర్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వారు వెల్లడించడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకోవాలని కోరారు. మనం ఈ సమావేశం ఏర్పాటు చేసింది మెయిన్ గా ఈ మన ఇర్ఫాన్ గారి సారథ్యంలో ఈ అడ్వాన్స్డ్ ఫిజియో కేర్ అంటే ఆయుష్మాన్ అడ్వాన్స్డ్ ఫిజియో కేర్ రీహాబిలిటేషన్ సెంటర్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది 2 వారాల్లో అమరావతి రోడ్ లో మదర్ నగర్ లో ఫస్ట్ లైన్ లో దాని గురించి ఓపెనింగ్ చేయబోతున్నారు. ఓపెనింగ్ ముందు లోగో ఇవాళ ప్రారంభోత్సవానికి మెయిన్ గా మాతో పాటు చూసి డాక్టర్లు వీళ్ళందరూ ఇచ్చేసారు. మెయిన్ గా ఈ అడ్వాన్స్డ్ ఫిజియో కేర్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ గురించి 2 మాటలు ఏంటంటే, మనకి ఆధునిక కాలంలో బాగా ఎక్కువగా పెరిగినందువల్ల ఎక్కువగా మనుషుల ఆయుష్ పెరగడం జరిగింది. ఈ ఆయుష్ పెరిగిన దాని నుంచి మనకి ఎక్కువగా క్రానిక్ ఎలిమెంట్స్ ఎక్కువైనాయి. అంటే లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్ట్రోక్, తర్వాత నీ రీప్లేస్మెంట్స్ మనం చేసిన తర్వాత వాళ్ళు పట్టడం, ఇవన్నీ వీటి వల్ల ఏంటంటే మనుషులకి
లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్, క్రానిక్ ప్రాబ్లమ్స్ లైక్ జీరియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువైనాయి. అట్లనే పీడియాట్రిక్, జీరియాట్రిక్ ఇట్లా రీహాబిలిటేషన్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట గుంటూరులో. లైక్ విచువల్ రీహాబిలిటేషన్ కానీ, లేకపోతే పెయిన్ మేనేజ్మెంట్ కానీ, అంటే క్యాన్సర్ కీమోథెరపీ ఇచ్చి సివియర్ పెయిన్స్ వచ్చి మెటాసైటిస్ వచ్చి వాళ్ళకి ఏం చేసిన తగ్గని వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ఈ పెయిన్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి తర్వాత పిల్లలకి ఎదుగుదల లోపం నుంచి స్పీచ్ థెరపీ అట్లా ఇచ్చారు. కానీ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఎక్కడ చేయలేదు. అంటే స్పీచ్ థెరపీ ఒకళ్ళు, మోటార్ థెరపీ ఒకళ్ళు, సిటీ చైల్డ్కి మోడిఫికేషన్ అట్లా కాకుండా అంతా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ చేయటం. అలాగే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే వాళ్ళు ఒక్కోసారి నెల తరబడి చేయించుకోవాల్సి వస్తుంది. దానికోసం గుంటూరులో వేరే చోట్ల రూమ్ రెంట్లు తీసుకోవడం, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఇన్పేషెంట్స్ కూడా ఏర్పాటు చేసి ఓన్లీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఇన్పేషెంట్స్ ప్లస్ రీహాబిలిటేషన్ నేను దాని మీద కాన్సెప్ట్ చేయడానికి ఇది స్టార్ట్ చేయబోతున్నారు. ఆ సందర్భంగా లోగో సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈరోజు గుంటూరులోని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ గంటా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆయుష్మాన్ అడ్వాన్స్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్ యొక్క లోగో లాంచ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు గుంటూరు మరి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ లేనటువంటి విధంగా కంప్లీట్ 12,000 స్క్వేర్ ఫీట్ లో ఒక రీహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెల చివరి వారంలో దాని ఓపెనింగ్ అనేది జరుగుతుంది. కానీ ఇవాళ ఏంటి అంటే లైక్ లోగో ఆవిష్కరణ ఒకటి జరుగుతుంది. ఇక్కడ మన రీహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్ లో మనం ఆఫర్ చేసే సర్వీసెస్ ఏంటి అంటే ప్రప్రథమంగా పెయిన్ మేనేజ్మెంట్ ఒకటి, న్యూరో రీహాబిలిటేషన్, ఆర్థో రీహాబిలిటేషన్, క్యాన్సర్ రీహాబిలిటేషన్, పిల్లల్లో ఇందాక సార్ చెప్పినట్టు ఎదుగుదల లోపాలు ఎవరైతే ఉంటాయో దానికి పీడియాట్రిక్ రీహాబిలిటేషన్, వృద్ధాప్యంలో వచ్చే సమస్యలకి రీహాబిలిటేషన్ ఎంతగానో అవసరం పడుతుంది అలాంటి వాళ్ళకి జీరియాట్రిక్ రీహాబిలిటేషన్. ఈ 6 సర్వీసెస్ మెయిన్ మోటోగా పెట్టుకొని కంప్లీట్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో, అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ తో, ఇన్ పేషెంట్ ఫెసిలిటీతో మనం ఈ రీహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉదయం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది. ప్రజా దర్బార్కి మండలంలోని గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గత 40 సంవత్సరాలుగా జీవనోపాధి నిమిత్తం ఎర్రపాలెం గ్రామంలో కాటి కాపరిగా జీవనం సాగిస్తున్న నన్ను కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి కులం పేరుతో దూషించి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని శాలి బంగారయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మంగళగిరి పట్టణంలోని ఐబీఎన్ భవన్ లో ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శాలి బంగారయ్య మీడియాతో మాట్లాడారు. నేను బరిగల కోటేష్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నాను. ఇది గత 2 రోజుల క్రితం పేపర్లో చూసి నేను స్పందించి ఎవరు ఈ బాధితుడు అని చెప్పేసి అని విచారణ చేయగా శాలి బంగారయ్యని నేను ట్రేస్అవుట్ చేసి అతని దగ్గర నుంచి సమాచారం తీసుకొని సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అధికారులు స్పందించారు సకాలంలో. అలాగే జిల్లా అధికారి అయిన ఎస్పీ గారికి కూడా నేను కాల్ చేసి మాట్లాడటం జరిగింది. వారు కూడా స్పందించారు. ఈ యొక్క కంప్లైంట్లో ఇక్కడ లోకల్ శాసనసభ్యుడైన నారా లోకేష్ గారు కూడా ఈ కంప్లైంట్ పై ఆయన స్పందించి అధికారులు కూడా తగు సూచనలు చేశారు. ఇది మేము నిజంగా శుభసూచకంగా ఈ లోకేష్ గారి యొక్క నియోజకవర్గంలో ఇలా జరిగి వాళ్ళ సొంత పార్టీ ఎవరైనా కూడా ఎటువంటి పక్షపాతం లేకోకుండా అధికారులకి తగు సూచనలు ఇచ్చి ఈ యొక్క ఫిర్యాదు అనేది. నా పేరు నాగరాజు అండి. బాధితుడి యొక్క కుమారుడు నేను. మాది మంగళగిరి మండలంలోని ఎర్రబాలెం గ్రామంలో ఉంటా ఉంది.
గత 40 సంవత్సరాల నుంచి నా తండ్రి గారు ఎర్రబాలెం గ్రామంలోని శ్మశాన వాటికలో కాటి కాపరి విధులు నిర్వహిస్తున్నారండి 40 సంవత్సరాల నుంచి. అయితే ఒక 4 నెలల నుంచి ఆ విధుల నుంచి తొలగించారండి ఆకుల ఉమామహేశ్వరరావు గారు. ఏ కారణాలతో తొలగించారైతే మాకైతే తెలియదండి. ఆగిపోమన్నారు, ఆగిపోయామండి. అది జరిగి 4 నెలలు అయిందండి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఈ జరిగి 4 నెలల తర్వాత యథావిధిగా మా పని మేము చేసుకుంటే అలా ఉంటున్నాము. ఈ మధ్యలో టీ కొట్టు కాడికి వెళ్ళి టీ తాగుదామని వెళ్తానండి. ఆ టీ షాప్ యొక్క యజమాని నువ్వు వస్తే నేను టీ పోయాను అని అన్నాడండి. ఇదేందా నాకు టీ పోయిపోవటం ఏంది, అందరికీ నువ్వు పోస్తున్నావు కదా, నాకే టీ ఎందుకు పోయావంటే కాదు పలానా వ్యక్తి పలానా ఆకుల ఉమామహేశ్వరరావు గారు నీకు టీ పోయొద్దు అన్నాడు, నువ్వు వస్తే నీ వల్ల నాకు నా బేరం అంతా పోతుంది కాబట్టి నువ్వు రాబాకు అన్నాడు. ఈ మాట అన్నాడండి. ఈ మాట అన్న తర్వాత నా తండ్రి ఇంటికి వచ్చి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడండి. చివరికి ఎంత తీవ్ర మనస్తాపం అంటే చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడండి. 2 రోజుల నుంచి నైట్ మేము ఆయన కాపలాగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందండి. తర్వాత ఈ విషయం నేను తెలుసుకున్న తర్వాత అది ఎర్రబాలెం అండి. సాలి బంగారి నేను వాట్ల కాడికి టీకి వెళితే పలానా ఎక్కి వస్తే టీ పోయి బాకండి అని ఉమామహేశ్వర గారు చెప్పాడండి. చెప్పినాక నేను 2వ రోజు మళ్ళీ వెళ్ళానండి. అయ్యా నువ్వు వచ్చి టీ పోయొద్దు అన్నారు, మా టీ వాట్లకు రాబాకండి అని చెప్పారండి. దాని మించి నేను ఏమీ స్పందించకుండా ఇంటికి వచ్చి చాలా బాధపడ్డానండి. అందుకనే నన్ను ఊళ్ళో కూడా రానిట్లేదు, చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. కులాన్ని ఇదిగా చేసి ఆడికి టీ పోయొద్దు కాటి కాపరికి అని చెప్పాడండి. దాని మూలంగా నేను ఒక ఊరికి పనిచేసే అతను నేను కాటి కాపరిగా దాన్ని ఇదిగా చేసుకొని నన్ను ఈ 4 నెలల నుంచి నన్ను ఆపేసాడు. దాని గురించి నేను మాట్లాడటానికి వచ్చాను సార్. నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను. ఇది జరిగి ఒక వారం అవుతుంది సార్, అంటే డేట్ తెలియదు. ఏం లేదు సార్, ఆయతనం మేము బాగానే ఉంటాం సార్, ఏం గొడవలు ఆయనకి. తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో టొరంటో కెనడా నగరంలో తెలంగాణ ప్రాంత వాసులు బతుకమ్మ సంబరాలు అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ సంబరాలలో 2500కి పైగా తెలంగాణ వాసులు స్థానిక లింకన్ అలెగ్జాండర్ సెకండరీ స్కూల్ మిసిసాగాలో పాల్గొని బతుకమ్మ పండుగను విజయవంతం చేశారు. ఈ సంవత్సరం విశేష స్పందనతో అనూహ్య విధంగా బతుకమ్మలను తీసుకొచ్చి టొరంటో తెలంగాణ ప్రజలు బతుకమ్మలపై వారికి ఉన్న భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు శ్రీనివాసు మన్యం గారు మాట్లాడారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.